ఫైబర్ రిచ్ బౌల్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన పెసలు, ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, పుచ్చకాయ గింజలు. ఫైబర్ రిచ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అలాగే గారు, బ్రేక్ఫాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలా, కంపల్సరీ? అది బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ ఆప్షన్ లాగా అయితే ఏం లేదు అశ్విని. మన ఓవర్ నైట్ ఫాస్టింగ్ని నెక్స్ట్ డే మనం బ్రేక్ చేసినప్పుడు దాన్ని ఒక హెల్తీ ఫ్యాట్ యాజ్ వెల్ యాజ్ కొంచెం ప్రోటీన్తో బ్రేక్ చేసినా సరిపోతుంది. కంపల్సరీగా మన సౌత్ ఇండియాలో లైక్ రెగ్యులర్గా మనం తీసుకున్న ఐటమ్స్ తీసుకోవాలని అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనం కొంచెం వెయిట్ లాస్ అవ్వాలన్నా, లేకపోతే కొంచెం కొలెస్ట్రాల్స్, ఒబెసిటీ, డయాబెటీస్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం స్ప్రౌట్స్, నట్స్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కింద తీసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో అలా కూడా తీసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అయినా ఓకే, బట్ మన ఫాస్టింగ్ అనేది కొంచెం హెల్దీ వేలో బ్రేక్ చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కాదు, అక్కడ మనకి మేజర్గా ఏం తీసుకుంటున్నాం, ఫ్యాట్స్, ప్రోటీన్ మాత్రమే తీసుకుంటే ఆ డే మొత్తం కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఓకే, సో ట్రై చేద్దాం. అలాగే ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతాను. ఫస్ట్ మనం ప్రిపరేషన్లోకి వెళ్తాం. ఓకే, సో మనం ఇక్కడ నిన్న కొంచెం ప్రాసెస్ ఉండేది చూపించాం మిక్సీ చేసుకునేది. ఇది జస్ట్ లైక్ ఒక సలాడ్ టైప్లో చూపిస్తున్నాం. సో దట్ ఇది ఏంటి అంటే మనకు ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటాం. స్ప్రౌట్స్ కూడా ఆల్రెడీ చాలా మంది రెడీగా ఈ మధ్య అందరూ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నారు. స్ప్రౌట్ మేకింగ్ బౌల్స్ అని కూడా దొరుకుతున్నాయి బయట. సో ఇవన్నీ రెడీగా మనకు ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక మిక్సింగ్ చేసేసుకొని మన మీల్లో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూపిస్తుంది. ఓకే, సో దీంట్లో ఫస్ట్ కొద్దిగా మొలకలు, ఇవి కూడా మనం స్టీమ్ చేసుకున్నాం. ఇది మార్నింగ్ తీసుకునేది కాబట్టి కొంతమందికి గట్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఈ స్ప్రౌట్స్ అనేవి స్టీమ్ చేయకుండా ఇంక్లూడ్ చేసుకుంటే ఎక్కువగా ఉబ్బరం లాగా అనిపించడం, గ్యాస్ పట్టేసినట్లు అనిపించడం, ఆ డే మొత్తం అపటైట్ చెడిపోవడం అలాంటివి జరుగుతాయి. కొంచెం గట్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు వీటిని స్టీమ్ చేసి ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ఉడకబెట్టుకున్న మొక్కజొన్న గింజలు వేస్తున్నాం. ఓకే, అండ్ దానిమ్మ, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, సో కొద్దిగా పుచ్చకాయ గింజలు వేసుకుంటున్నాం. ఓకే, అండ్ ఫైనల్గా కొద్దిగా నిమ్మకాయ పిండి. ఓకే, సో దీన్ని మిక్స్ చేసేసుకుంటాం. సో రెడీ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సర్వ్ చేసుకుందామా? చేసేసుకుందాం. కాదు అలక్య గారు, చాలా మందికి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ చేస్తేనే ఆ డే అనేది స్టార్ట్ అవుతుంది మాకు అని చెప్పేసి అనుకుంటు. కొంతమంది కాఫీ ఎలాగా అలా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. సో కంపల్సరీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో అట్లాంటి వాళ్ళకి కొంచెం స్వాప్ ఆప్షన్స్ అంటే మిల్లెట్స్తో చేసుకోవడం స్టార్ట్ చేయడం. అంటే రెగ్యులర్ ఇడ్లీ కాకుండా దాంట్లో మిల్లెట్స్ వేసేసి మిల్లెట్ ఇడ్లీ లాగా తీసుకోవడం. దాన్ని కూడా ఇడ్లీ క్వాంటిటీ తక్కువ ఉండాలి, దాన్ని కొంచెం మంచి వెజిటేబుల్ చట్నీతో, మంచిగా సాంబార్తో అలా తీసుకోవడం వల్ల కార్బ్స్ తగ్గుతాయి. మనకు మేజర్గా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అని కార్బ్ రిచ్ మీల్ మీరు పొద్దున్నే తీసుకుంటే బాడీకి ఓవర్ నైట్ అంతా షుగర్స్ అంతా డౌన్గా ఉంటూ అంత కార్బ్స్ వేసినప్పుడు ఒక్కసారి షుగర్ స్పైక్ అవుతుంది. అది తినేసాక మళ్ళీ బాడీ కూల్ డౌన్ అయిపోతుంది. అంత స్పైక్ అండ్ డౌన్ వచ్చినప్పుడు త్రూ అవుట్ డే ఏంటి అంటే తిన్న తర్వాత అలసటగా, నిద్ర వచ్చినట్లు, కొంచెం అన్ఈజీగా అట్లా అనిపిస్తుంది అనమాట. సో పిల్లలకు కూడా ఇలానే అలవాటు చేయాలండి, వాళ్ళకు కూడా వర్తిస్తుందా ఇదే? వాళ్ళకు కూడా అంటే మనం ఇచ్చే మీల్ బ్యాలెన్స్డ్గా ఉంటే చాలండి. అంటే వాళ్ళకి సౌత్ ఇండియన్ ఇవి తీసేయాలని నేను చెప్పట్లేదు. ఇడ్లీ తీసుకున్నా ఒక ఇడ్లీ కానీ హాఫ్ ఇడ్లీ కానీ పెట్టి దాంతోపాటు ఒక ఎగ్ వైట్ పెట్టి దాంతోపాటు కొద్దిగా బాదం ఉంటాయి కదా, బాదం, వాల్నట్స్ ఇవి పెట్టి సో ఇట్లా బ్యాలెన్స్డ్గా ఇచ్చినప్పుడు ఇవి కూడా తీసుకోవచ్చు. ఓన్లీ ఒక 2 ఇడ్లీలు పెట్టిచ్చేసి పిల్లలకి వితౌట్ ఎనీ లైక్ ప్రాపర్ వెజిటేబుల్స్, ప్రోటీన్ లేకుండా వద్దు. సో మార్నింగే దీని బదులు మనం ఫ్రూట్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్ కూడా వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ బ్యాలెన్స్డ్ మీల్ లాగా చూసుకోవాలి. సో
సో మనం నిన్నైతే కంప్లీట్గా ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ఈరోజు ఫైబర్. సో ఫైబర్ వచ్చేసి మనకి డైజెషన్కి యూజ్ అవుతుంది కాబట్టి ఈ పర్పస్గా మీరు ఈరోజు తీసుకొచ్చారా? సో ఫైబర్ మెయిన్గా మనకి సటైటీ ఇస్తుంది, అంటే తిన్న తర్వాత మన బాడీలో ఫుడ్ని ఎక్కువసేపు నిలుచేస్తుంది అనమాట. ఓకే. సో మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇడ్లీనే తీసుకున్నాం, ఇడ్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండదు, అందుకనే చాలా మంది అంటారు ఇడ్లీ తినగానే మళ్ళీ త్వరగా అరిగిపోయి ఆకలేస్తుంది అని. సో అలా ఫైబర్ లేని ఫుడ్ ఎప్పుడు తీసుకోకూడదు, ఫైబర్ ఉన్నది తీసుకుంటే సటైటీ ఉంటుంది. బింజ్ ఈటింగ్ అంటే వెంటనే ఫ్రూట్ క్రేవింగ్స్ వచ్చేసి వేరే ఏదో చిప్స్ ఏవో ఒకటి తింటూ అట్లా హెల్త్ పాడవకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ బ్రేక్ఫాస్ట్లో అయితే స్ప్రౌట్స్ లాగా తీసుకున్నాం, పెసరపప్పు తీసుకున్నాము, అండ్ అలాగే కార్న్, ఇది కూడా ఫైబర్ రిచ్. అండ్ ఫ్రూట్ కావాలని ఇది ఒకటే తీసుకున్నారా మీరు? దీంట్లో దానిమ్మ గింజలు కాకుండా ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో బేసికలీ లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అంటే ఏ ఫ్రూట్ అయితే తిన్న తర్వాత మన షుగర్ స్పైక్స్ని రైస్ చేయకుండా కంట్రోల్గా ఉంచుతుందో అవి తీసుకోవాలి. సో దాంట్లో మనకి బెర్రీస్ వస్తాయి, బెర్రీస్ అంటే మనకి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ వస్తాయి. తర్వాత మెలాన్స్ వస్తాయి, అంటే కర్బూజా, పుచ్చకాయ ఇవి వస్తాయి అన్నమాట. దానిమ్మ అనేది మనకి ఒక థెరపెటిక్ ఫ్రూట్ లాగా కన్సిడర్ చేస్తాం. చాలా డిసీజెస్కి కానీ మనకు చూస్తే పొమోగ్రానేట్ పీల్ అని చెప్పేసి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో థెరపెటిక్ ఫ్రూట్ కాబట్టి నేను దానిమ్మ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, బట్ వేరే అదర్ లోజియే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇది ఒక 2 సర్వింగ్స్ ఉంటుంది, ఇది మొత్తం తినేస్తే మాత్రం మళ్ళీ కొంచెం గ్యాస్ పట్టేసినట్లుగా అనిపిస్తుంది. దీన్ని హాఫ్ సర్వింగ్ సరిపోతుంది పర్ డే. ఓకే. సో మన ఫైబర్ రిచ్ బౌల్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. ఓకే. ఎస్, ఫైబర్ రిచ్ బౌల్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫైబర్ రిచ్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసలు, ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, పుచ్చకాయ గింజలు. ఫైబర్ రిచ్ బౌల్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన పెసలు, ఉడికించిన స్వీట్ కార్న్, దానిమ్మ గింజలు, ఉప్పు, మిరియాల పొడి, పుచ్చకాయ గింజలు, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫైబర్ రిచ్ బౌల్ రెడీ.